హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాలోని మాస్కోలో కాన్సర్ట్ హాల్పై తీవ్రవాద దాడి జరిగింది. 60 మందికి పైగా మరణించారు మరియు వందల మంది గాయపడ్డారు. రష్యాకు ఇది అసాధారణ విషయం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. వెంటనే ఐఎస్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ దాడి చేసింది. మోదీ దానిని ఖండిస్తూ రష్యాకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని సూచిస్తూ ఐఎస్ఐఎస్ ఇండియా చీఫ్ హరీస్ ఫరూఖీని భారత భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. పుతిన్ మళ్లీ ఎన్నికైన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్లో రహస్య సమావేశం నిర్వహించారు. ఒబామా ఘటనలపై ప్రభావం చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి ముందు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని మాస్కోలోని అమెరికన్లకు ఒక అమెరికన్ ప్రతినిధి సలహా ఇచ్చారు. ఇది ముందస్తు ప్రణాళికపై అనుమానాలను పెంచుతోంది. రష్యాను రెచ్చగొట్టేందుకు నాటో దళాలు ఈ దాడికి పాల్పడ్డాయని నిపుణులు సూచిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.